నాథ అనాథుల పుణ్యక్షేత్రం, అమ్మా నాథ అనాథుల పుణ్యక్షేత్రం. విధి వింత చేష్టకు నిదర్శనమాయిది ఒంటిమీద బట్టలేని వైనం. ఎవరినో ఏదో అడుగుతున్న తీరు, మతిలేని మనిషి చూపే వికృత రూపం ఎంత జుగుప్సాకరంగా ఉందో చూడండి. బస్టాండే తన నివాసమైనది. జాలి చూపిన దైవం కరుణించిన తీరుగా అఘోరా రూపధారుడైన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి పుణ్యమా అంటూ అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం సేవా సిబ్బంది తన వద్దకే వెళ్ళి ముందుగా వస్త్రాలను ధరింపజేసి ఆశ్రయాన్ని కల్పిస్తాము, మాతో వస్తావా అని చెప్పి ఆశ్రమ వ్యానులో ఎక్కించుకుని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి కొలువైన పుణ్యస్థలానికి ఈ మతిలేని వ్యక్తిని తీసుకువచ్చారు. ఈ మనిషిని చూస్తుంటే సర్వాన్ని కోల్పోయిన వ్యక్తిలా, మనసంతా వేదనతో నిండియున్నాడని స్పష్టంగా కనబడుతుంది. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ప్రసాదించే పునర్జన్మ కార్యానికి సేవా సిబ్బంది ఈ వ్యక్తిని సిద్ధపరిచారు. పెరిగిన జుట్టును గడ్డాన్ని కత్తిరించారు. అనంతరం కేశఖండన చేశారు. మలినమైన తన దేహాన్ని సబ్బుతో రుద్ది మరీ శుద్ధి చేశారు. తలారా స్నానం కూడా చేయించారు. తదుపరి మీలాంటి పుణ్యదాతలు అందించిన వస్త్రాలను ధరింపజేశారు. వచ్చిన నాటి స్థితికి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వ్యక్తికి ఎంత వ్యత్యాసముందో మనమే గమనించవచ్చు. దేవుడు తలచుకుంటే మనలో మార్పులొక లెక్క. మామూలు మనిషిని మహాశక్తిగా మలిచే ఆ శివశక్తి మన పుణ్యక్షేత్రంలో అనునిత్యము తాండవిస్తుంటుంది. తరలిరండి, భక్తి శ్రద్ధలతో శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని మనసారా కొలుచుకుని ఆశ్రమంలో ఉన్న అభాగ్యులకు ఒక్క పూట అన్నదానం చేయండి. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి మీకు పుణ్యదానాన్ని బహుకరించి మీ స్థితిగతులను మారుస్తాడు. నమ్మి దర్శించిన వారికి కొండంత బలమై నిలుస్తాడు. సర్వే జనాః సుఖినో భవంతు.